నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్ కు వివాదాలు కొత్తేమీ కాదు. ఎందుకంటే కాంట్రవర్సీ లేనిదే కాంగ్రెస్ ఉండదన్న టాక్ ఉంది. నిత్యం ఏదో వివాదంలో నేతలు రచ్చకెక్కటం మామూలుగా మారిందని పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇప్పుడు కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. జై శ్రీరామ్ పేరుతో పొలిటికల్ మైలేజీ పొందాలని సంచలన కామెంట్ చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు. ఇక బీజేపీ వారిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు సురేఖ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ నేత భానుప్రకాష్ ఫైర్ అయ్యారు. రాముడి గురించి కొండా సురేఖ శూర్పణఖలాగా మాట్లాడుతున్నారంటున్నారు. సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాల్తాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారగే మాట్లాడే స్టాలిన్, నీ మారగే మాట్లాడే కేరళలో హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవుల గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇంకా మిగిలింది దేశంలో 6 రాష్ట్రాలే. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కాషాయమయం కాబోతున్నది. జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం ముందుకు పోతా ఉంటే మీరేదో మతపరమైనటువంటి అంశాలు లేవనెత్తి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు. మీ ఆటలు సాగనివో. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతోంది. వెంటనే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మధ్య ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మొన్ననే ఆ దరిద్రుడు ప్రకాష్ రాజు మాట్లాడితే ఈరోజు ఈ సురేఖ శూర్పణఖ ఈరోజు రాముల వారి గురించి మాట్లాడింది. ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకి, శ్రీరామ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. కొండా సురేఖ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఒక మహిళ రాముడిపై అపనిందలు మోపడం ఏంటని కామెంట్ చేశారు. కొండా సురేఖకు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉండే అర్హత లేదంటారు. ఇక బీజేపీపై కోపం ఉంటే పార్టీని తిట్టాలి కానీ రాముణ్ణి విమర్శించడం ఎందుకంటారు. గతంలో రాముని తిట్టిన వారు కనుమరిగారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ హన్మకొండలో జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయని అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు మీటింగ్లు పెట్టి జై శ్రీరామ్ తప్పితే ఏం మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారో, ఆ భగవంతుడు వీళ్ళకి దుర్బుద్ధి ఎందుకు ప్రసాదిస్తాడో, వీళ్ళ దేవాదాయ శాఖ మంత్రులుగా ఎట్లా చలామణి అవుతారో ఆ భగవంతుడే కాపాడాలి కాంగ్రెస్ పార్టీని. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ ని వెళ్ళొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తి అవుతుందా అని ఎకసక్కాలాడి పూర్తి అయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. కొద్దిసేపటి అయితే ఎందుకు రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగుతారు? దేవుడిపై విమర్శలు చేస్తేనే ప్రజల్లో ఉన్నట్ట? పొలిటికల్ మైలేజీ కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారా? రాముణ్ణి బీజేపీకి అంకితం చేస్తున్నారా? రాముడంటే బీజేపీ, దేవుడంటే రాముడా? ఇక ఇదే విషయానికి సంబంధించి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ.
థ్యాంక్ యూ. సో తెలంగాణ రాజకీయాల్లో తరచుగా వివాదాల్లో నిలిచే నేతగా కూడా కొండా సురేఖ ఎప్పుడూ కూడా నిలుస్తూ ఉంటారు. నిన్న వరంగల్ సభలో ఆవిడ మాట్లాడిన మాటలు చాలా వరకు రాజకీయ వేడిని పుట్టించింది. బీజేపీ నేతలు సభలు పెట్టడం, జై శ్రీరామ్ నినాదాలు అనడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో కానీ, కేంద్రం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి కూడా ఏమీ తేవడం లేదు. ఇక రాష్ట్ర నాయకులు కానీ, కేంద్ర నాయకులు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ కూడా చాలా విమర్శలు చేశారు కొండా సురేఖ. సో జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడతాయా, పథకాల నుంచి డబ్బులు పడతాయా అంటూ కూడా వివాదాలు చేశారు, ప్రశ్నించారు. బట్ ప్రధాని మోదీ వస్తారు, ఏదో హిందీలో ప్రసంగం చేస్తారు, వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నా కూడా తెలంగాణకి అన్యాయం జరుగుతోంది. కేంద్రం నుంచి నిధులు తెప్పించడంలో కూడా చాలా విఫలమవుతున్నారు అంటూ కూడా ఈ విధమైన కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. ముఖ్యంగా కూడా రాజకీయ పరంగా కూడా కేంద్రం నుంచి నిధులు వర్సెస్ రాష్ట్రానికి సంబంధించి నిధులు సమకూరడంలో కానీ, అవసరాలు తీర్చడంలో వర్సెస్ గా ఉన్నది. మొత్తంగా జై శ్రీరామ్ డబ్బుతో పోల్చడంగా కూడా ఈ వివాదం చాలా వరకు కూడా ఇక్కడ వివాదాస్పదం అవుతోంది. సో ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి బీజేపీ నేతలు చాలా వరకు స్పందించారు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కొండా సురేఖని ఒకవైపు శూర్పణఖతో కూడా పోల్చుతూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆవిడ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఉంటూ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కూడా రాష్ట్ర నేతలు కానీ, ఇక్కడ బీజేపీ నేతలు కానీ, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో ఆవిడకి నైతికంగా కూడా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసే హక్కు లేదంటూ, ఆ పదవికి రాజీనామా చేయాలంటూ కూడా అటు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఇది కేవలం ఒక రాజకీయ విమర్శే కాకుండా, అంటే ఒక్కటి హిందువుల సాంప్రదాయ నమ్మకాలపై చేసే ఇది దాడిగా అంటూ కూడా వారు అటువైపు నుంచి వాదిస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూడాలి. ముఖ్యంగా ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా కూడా రాజకీయాల్లో రాముడిని లాగడం కామన్ అయిపోయిందంటే డెఫినెట్ గా ఇక్కడ కామన్ అయిపోయిందనే చెప్పాలి. భారతీయ రాజకీయాల్లో ముఖ్యంగా కూడా రామ మందిరం కానీ, జై శ్రీరామ్ కానీ, ఈ జై శ్రీరామ్ నినాదాలు చాలా ఎక్కువగా ఉపయోగించబడుతూ ఉంటాయి. ముఖ్యంగా కూడా బీజేపీ రాజకీయాల సాంస్కృతిక ధార్మిక గుర్తింపు కూడా వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దీనికి ప్రతిపక్షాలు ఎందుకు రాజకీయాల్లో బీజేపీని జై శ్రీరామ్ అంటూ కూడా లాగడం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలు చాలా వరకు కూడా ఇక్కడ విమర్శిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇంకొకటి, కొండా సురేఖకి వివాదాలు కొత్తవి కాదు, గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ మాటలు చాలా మాట్లాడారు ఆవిడ. ఒకసారి మనం చూద్దాము, అంటే ఏమేమి మాట్లాడారు గతంలో. ఒక్కసారి 2024లో చాలా అతిపెద్ద వివాదం సమంత నాగ చైతన్య ఇష్యూ, అప్పుడు కూడా చాలా పెద్ద వివాదం. అక్కడ కేటీఆర్ ని ట్రోలింగ్ చేసినప్పుడు ముఖ్యంగా కూడా అక్కడ సమంతను, నాగార్జున ఫ్యామిలీని, నాగ చైతన్యకి సంబంధించి కూడా వాళ్ళిద్దరి విషయంలో కూడా దీని వెనక కేటీఆర్ వాళ్ళు విడిపోవడానికి ఉన్నారంటూ కూడా బ్లాక్ మెయిలింగ్, ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా కొండా సురేఖ అప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు దానికి సంబంధించి కూడా అటు కేటీఆర్ అదే విధంగా నాగార్జున ఇద్దరు కూడా ఆవిడ పైన కేసులు వేశారు, డిఫమేషన్ కేసు వేశారు. ఈ కోర్టు వివాదాలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి. తర్వాత కొంత ఆవిడ మళ్ళీ ముందుకొచ్చి సారీ చెప్పడం, వివాదం కొంచెం సద్దుమరిగింది. గతంలో మనం రీసెంట్ గా కూడా చూసుకుంటే మేడారం జాతరలో కూడా ఎస్వడి సుమంత్ వ్యవహారం కూడా ఒకటి జరిగింది. సో చూసాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మేడారం సమయంలో కూడా టెండర్ల విషయంలో జోక్యం కల్పించుకుంటున్నారని ఆవిడ ఇంట్లో ఎవరైతే ఎస్వడి సుమంత్ ఉన్నారో వీళ్ళు అరెస్ట్ చేయబోతే అక్కడ చాలా వరకు హైడ్రామా నిలిచింది. అరెస్ట్ చేయకుండా కూడా అక్కడ కొండా సురేఖ అడ్డుకున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం కొండా సురేఖ కూతురు కూడా సోషల్ మీడియాలో చాలా వరకు అక్కడ రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయటం, మమ్మల్ని చాలా వరకు కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఒక లైవ్ ఇచ్చి చాలా ఆరోపణలు చేశారు. ఆ టైంలో కూడా కొండా సురేఖ యొక్క పోస్ట్ ఉంటుందా, ఊస్టింగ్ అవుతుందా అంటూ చాలా వరకు కూడా మంత్రి పదవికి ఎసరు వచ్చింది అన్నట్టు విధంగా కూడా అక్కడ వార్తలు వచ్చాయి. సో వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ కి సంబంధించి కూడా వివాదాస్పద వ్యవహారాల్లో కూడా కొండా సురేఖ పేరు వచ్చింది. సో తరచుగా కూడా ఇలాంటి వివాదాస్పదమైన ఇష్యూస్ లో కూడా కొండా సురేఖ నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఈ వివాదం చాలా హైలైట్ గా నిలుస్తోంది. రేపు మాట్లాడదాము అసలు రాజకీయాల్లోకి జై శ్రీరామ్ అనే పేరు. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ మతం రాజకీయాల్లో, అంటే ముఖ్యంగా కూడా రాజకీయాల్లో మతం ధార్మిక విషయాలను కూడా చాలా వరకు ఉపయోగించడం కరెక్టేనా? గతంలో కూడా చూసాము చాలా వరకు కూడా ఇలాంటి కాంట్రవర్సీ మాట్లాడడం. సో నిన్న కొండా సురేఖ మాట్లాడిన మాటలు జై శ్రీరామ్ కి సంబంధించి కూడా, జై శ్రీరామ్ అంటే పైనుంచి పథకాలకు సంబంధించిగా, నిధులకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా మాట్లాడితే వస్తాయా అంటూ కూడా అటు ఆవిడ మాట్లాడితే ఇంక కౌంటర్ గా కూడా శ్రీరాముణ్ణి నినాదాన్ని అవమానించారు, కోట్లాది హిందువుల మనోభావాల్ని కూడా అవమానించారంటూ కూడా ఆవిడ పదవికి తగదు,
వెంటనే కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న దాన్ని ఆవిడ రాజీనామా చేయాలంటే కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, మాట్లాడుతూ ఉన్నాము. కత్తి వెంకటస్వామి గారు టీపీసీసీ సెక్రటరీ జాయిన్ అయ్యారు, అలాగే ప్రభా గౌడ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు ఏం చెప్తారు? కొండా సురేఖ గారు గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు, బట్ తరచూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వివాదాలతోనే ఎక్కువగా కూడా హైలైట్ గా నిలుస్తోంది. ఇప్పుడు శ్రీరాముడు నినాదానికి సంబంధించి కూడా ఈ మాటలు మాట్లాడారు. సో ఎట్లా చూస్తారు ఫస్ట్ ఆవిడ మాటలను? సో ఏదైనా స్లిప్ అయ్యి అన్నారు అనుకోవచ్చా, లేకపోతే కేవలం హిందువుల్ని అవమానపరిచే విధంగా హిందువుల మనోభావాలను అవమానించే పరంగా చూసి కేవలం ఒక రాజకీయ విమర్శలుగానే మాత్రమే చూస్తున్నారు? ఎట్లా చూస్తారు ఆవిడ వ్యాఖ్యల్ని? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకు, మీకు, వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు జై శ్రీరామ్ వంటి పదం ఏదైతే ఉందో అది రాజకీయంగా రాముల్ని రాజకీయాలకు లాగి నిరంతరం, రోజు కాదు నిరంతరం కోరుకునేదే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కొత్తగా ఎవరు రాజకీయాల్లో రాముని పేరో లేకపోతే ఇంకో మత పేరు తీసుకొచ్చేటువంటి అది ఎంత చేసి మతాన్ని డైరెక్ట్ గా ఉపయోగించుకుంటామనేటువంటిది వాళ్ళ పాలసీ కిందనే వాళ్ళ ఉపన్యాసాలు మొదలు పెడితే కూడా శ్రీరామనే మొదలుపెట్టారు. కాబట్టి రాజకీయాల్లో నిరంతరంగా శ్రీరాముని పేరు అయితే కంటిన్యూ అవుతుంది. అది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి అంత పెట్టింది కాబట్టి దాని చుట్టూ మళ్ళీ కొన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి. అయితే కొండా సురేఖ గారు మాట్లాడిన దాంట్లో రాముని అవమానపరిచినట్టుగా ఏం లేదు. శ్రీరాముడి పేరు తీసుకున్నంత మాత్రాన్ని కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మాట్లాడారు. కాకపోతే మా కాంగ్రెస్ నాయకులకు కొద్ది అవగాహన రాయితీ ఉంటుంది. రాముని పేరు తీసుకొని మనం ఫండ్స్ గురించి అడగాల్సిన అక్కర్ల. ప్రతిసారి భారతీయ జనతా పార్టీ పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ నేతలు మనం ఒక పక్కన మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు అనే వస్తున్నటువంటి వాళ్ళ దానికే కట్టుబడి మనం కూడా మత సంబంధించినటువంటి అంశాలను మంచిది. కొండా సురేఖ గారికి దాంతో వాటికి తలనొప్పి వస్తూనే ఉంటుంది. కానీ ఆ తలనొప్పులన్నింటి మేము ఓవర్కమ్ చేస్తూనే ఉంటాము. వెంకటస్వామి గారు, మీ వాయిస్ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక్కసారి క్లియర్ చేసుకోండి. నేను ఒక్కసారి సిగ్నల్ ఇష్యూ ఏదో వస్తుంది. నేను ప్రభా గౌడ్ గారి దగ్గరికి వెళ్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభా గౌడ్ గారు. సో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు తప్పులేదు, శ్రీరాముడిని ఏమి ఆవిడ అవమానపరచలేదు అంటూ కూడా అటు కత్తి వెంకటస్వామి గారు అంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడు అంటే బీజేపీ జై శ్రీరామ్ అనే విధాన్ని రాజకీయ లాభం కోసమే ఉపయోగిస్తున్నట్టుగా కూడా వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. సో ఏం చెప్తారు? ముందుగా ఆవిడికి ఈ మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు ఆవిడ మాట్లాడినాక ఆ పదవికి రాజీనామా చేయాలి అన్నట్టుగా కూడా ఏం చెప్తారు ఈ వ్యాఖ్యల గురించి? ఒకటేమో కత్తి వెంకటస్వామి గారేమో శ్రీరాముడిని ఉద్దేశించి కూడా ఆవిడ అట్లా అనలేదు అని చెప్పి అంటున్నారు. అంత క్లియర్ గా కనిపిస్తుంది. జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడతాయా అని చెప్పి ఆమె అంత వెటకారంగా మాట్లాడడం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఎందుకండి వాళ్ళకి శ్రీరాముడి మీద అంత కోపం? నాకు అర్థం కాదు. అంత కోపం దేనికి? వాళ్ళు ఎక్కడ పుట్టారు? అసలు ఈ దేశంలోనే పుట్టారా? ఈ గడ్డ మీద పుట్టారా? లేకపోతే మనం మన గడ్డ మీద ఈ దేశంలో పుట్టారు కాబట్టి జై శ్రీరామ్ అంటున్నాం. పాకిస్తాన్ లో అయితే మనం పుట్టలేదు కదా. పాకిస్తాన్ లో పుట్టి మనం జై శ్రీరామ్ అంటారు ఎవరైనా? అసలు దేవాదాయ శాఖ మంత్రిగా వాళ్ళకి అసలు పేరుకి ఒక్కసారి ప్రభా గౌడ్ గారు, అదే విధంగా కత్తి వెంకటస్వామి గారు, ఒక్కసారి కొండా సురేఖ గారు ఏమన్నారో ఒక్కసారి ఆ బయట ప్లే చేస్తున్నాం, ఒక్కసారి విందాం. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా
రైట్. ప్రభాగౌడ్ గారు, హనుమకొండలో నిలబడి మాట్లాడుతుంది కదా, మరి వరంగల్ స్మార్ట్ సిటీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? కాజీపేట వేగానికి తయారీ కేంద్రానికి నిధులు ఎవరిచ్చారు చెప్పండి? రీజనల్ రింగ్ రోడ్డుకి నిధులు ఎవరిచ్చారు? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి నిధులు ఎవరిచ్చారు? వందే మాతరం ట్రైన్కి నిధులు ఎవరిచ్చారు? ఇప్పుడు రేపు 10వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తున్న ఎయిమ్స్ బీబీ నగర్కి నిధులు ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు నడుస్తున్నాయి పనులు. మన్మూర్ ఎయిర్పోర్టు వస్తున్నాం, మరి దానికి నిధులు ఎవరు ఇస్తున్నారు? ఇన్ని వేల కోట్ల నిధులు వాళ్ళ తాత వాళ్ళ మామ వచ్చేస్తున్నారా? కాదు కదా, వాళ్ళ అయ్యే వచ్చి ఇవ్వట్లేదు కదా. మోడీ గారు ఇస్తున్నారు. మాట్లాడడం ఈ కాంగ్రెస్ లో ఉన్న ప్రతి మంత్రికి గాని ప్రతి ఎమ్మెల్యేకి గాని వాళ్ళకేమో జనాన్ని మోసం చేసి గ్యారంటీలు హామీలు అని చెప్పి మోసాలు చేస్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటారు, రాష్ట్రంలో వాళ్ళేమో ఈ నిధులు మావే 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 అని చెప్పుకొని దండోరా వేసుకుంటారు. వీళ్ళు చేసే పని ఏమీ లేదు, ప్రజల్ని మోసం చేయడంలో ముందుంటారు. వీళ్ళు మా గురించి, మా శ్రీరాముడి గురించి మాట్లాడే అర్హత నేను ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. మా మోడీ నాయకత్వం ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటారు, సబ్కా సంఘ్ సబ్కా వికాస్ అని మాట్లాడతారు తప్ప కానీ ఎప్పుడు కూడా వీళ్ళగా దొంగ హామీలు దొంగ గ్యారంటీలు ఇచ్చి ఏ రోజు కూడా ప్రజల్ని మేము మోసం చేయలేదు. మొన్న కూడా మేము చూస్తే పిఎం కిసాన్ రైతులకి ఎంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. మేము ఎంఎస్పీ మేము ఇచ్చాము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మేము పెట్టాము. యూపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా వాళ్ళ రైతులకి డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేయడం మనం చూసామా? మేము మా గవర్నమెంట్ వచ్చాక మేము ఇచ్చాము. మేము ఎంత చూస్తే ఆఖరికి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా లేని పరిస్థితి మనం ఈ రోజు తెలంగాణలో చూస్తున్నాం. తూకుడుకుండా కూడా లేని పరిస్థితి చూస్తున్నాం. వీళ్ళు మా గురించి మాట్లాడే అర్హత వీళ్ళకుందా? అలాంటి వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండే అర్హత మీకు లేదు. అలాంటి వాళ్ళు రిజైన్ చేసి బయటకు రావాలి. హిందువుల మనోభావం దెబ్బ. ఇప్పుడు వాళ్ళు ఏమైనా రాజకీయం చేస్తే రాజకీయం చేయాలి, రాజకీయంగా మాట్లాడాలి. అంతే దేవుళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళందరికీ కూడా. వీళ్ళు వందే మాత్రం గేయాన్ని కూడా అవమానించారు. వీళ్ళు దేవుడిని అవమానిస్తారు, వందే మాత్రం గేయాన్ని అవమానిస్తారు. అసెంబ్లీలో ఎలా మాట్లాడి తెలియని మనుషులు ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు మా గురించి మాట్లాడే స్థాయి వీళ్ళకుందా? వీళ్ళకి లేదు కాబట్టి ఇంత మాట్లాడుతూ హిందువుల్ని మనోభావాలు దెబ్బతీస్తే రేపు పొద్దున రాళ్ళు ఇచ్చుకుంటే పరిస్థితి వస్తుంది వీళ్ళ సభకి. వీళ్ళు ఆల్రెడీ కాగితాల మీద డిక్లరేషన్ ఇస్తూ ఆ కాగితాలతోనే సభలు నడిపిస్తున్నారు. వెంకటస్వామి గారు, జనరల్ గా భారతీయ రాజకీయాల్లో మతాన్ని రాజకీయాల్ని కూడా అసలు కలిపి చూడకుండా వేరుగా చూడాలా? ఇంకొకటి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కదా హిందువులు అంటున్నారు కదా, వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మిగతా మతస్థులు గురించి మాట్లాడారా వీళ్ళు? వాళ్ళు ఓకే రైట్. వెంకటస్వామి గారు, కేంద్రం నుంచి వచ్చే నిధులు గాని అభివృద్ధికి సంబంధించి ఆ విషయాల గురించి మాట్లాడాలి. బట్ ఇక్కడ ఎందుకు దేవుణ్ణి తీసుకురావడం వల్ల కూడా చాలా వరకు ఇంకా వివాదం అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ ఇలాంటి వాటికి స్టాప్ చేయాలంటే భారతదేశంలో అంటే రాజకీయంకి దేవుణ్ణి కూడా సపరేట్ చేస్తేనే ఇలాంటి పోలరైజేషన్ కాకుండా నార్మల్ గా ఉంటుందా? రిలీజియన్ ని డెఫినెట్ గా పాలిటిక్స్ ని సెపరేట్ గా చేసి చూడాలంటారా? వందేశ్వరం అండి, రాజ్యాంగం ప్రకారము మతాన్ని కానీ దేవుణ్ణి కానీ ప్రార్థనా మందిరాలను కానీ ప్రార్థనా అంశాలను కానీ రాజకీయాలలో చొప్పించకూడదని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగ నియమాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రాజకీయం. రాజ్యాంగ విరుద్ధంగా నువ్వు ఒక రథయాత్ర చేయడం దాన్ని రాజకీయం చేయడం, లేదా రాముడి గుడి కట్టడం దాన్ని రాజకీయం చేయడము, జై శ్రీరామని నినాదంతో మీరు సభను ప్రారంభించడము, విశ్వ హిందూ పరిషత్ మీటింగ్ పెడతాము దాంట్లో వచ్చిన బాగుంది, లేదా ఇంకొక ఆర్ఎస్ఎస్ సభ పెడతారు దాంట్లో జై శ్రీరామ్ అంటే బాగుండదు. కానీ భారతీయ జనతా పార్టీ రాజకీయమైనటువంటి ఒక సభ పెట్టి దాంట్లో జై శ్రీరామ్ అంటే మరి అక్కడే దేవుళ్ళను రాజకీయాన్ని ఎవరు కలిపినట్టు చెప్పండి. ముందే మీ ఎజెండాలోనే రాముడే మీ ఎజెండాలో పెట్టుకోండి. రాముడు అనేవాడు దేవుడికి ఈ దేశానికి సంబంధించిన
జాతులకు సంబంధించిన వాళ్ళని పెట్టుకోలేదు. మా మేనిఫెస్టో మీరు ఓపెన్ చేసి చూడండి. ఎజెండాలో రాముడు మంచిది. నేను మాట్లాడినప్పుడు మాట్లాడాలి. మీరు మాట్లాడినప్పుడు నేను ఆగినా, మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రభాకర్ గారు ఇస్తాం, మీకు సమయం ఇస్తాం, ఒకసారి విందాం. ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే, రాజకీయాలు మతాన్ని ఎవరు కలిపి రాజకీయం చేసినా తప్పే. అది కాంగ్రెస్ చేసినా తప్పే, బీజేపీ చేసినా తప్పే, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ చేసినా కూడా తప్పే. అది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది ఫస్ట్ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక కొండా సురేఖ గారి కామెంట్స్కి వచ్చినప్పుడు, కొండా సురేఖ గారు నిధుల గురించి మాట్లాడినారు. ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ మాట్లాడరు, ఆమె కంటిన్యూస్గా మాట్లాడారు. జై శ్రీరామ్ అంటున్నారు, బాగానే ఉంది, దానికి మనం వ్యతిరేకం కాదు అనండి. రాజకీయ సభలో అనకూడదని నియమం, కానీ మీరు అంటున్నారు. ప్రత్యేకించి అంటుంటే ఏం చేస్తారు, అయిపోయింది అది. అదిగా ఇప్పుడు ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే భారత రాజకీయాల్లో ఇలా మతాన్ని డైరెక్ట్ గా చొప్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాన్ని చేయలేదు. కానీ కొండా సురేఖ గారు చెప్తున్నప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు, అనగానే మనకు పథకాలు రావటం లేదు, పైసలు రావటం లేదు అని చెప్పారు. ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే, మేము ఇన్ని స్మార్ట్ సిటీలకు ఇచ్చినాము, లేకపోతే ఇంకోటి ఇచ్చినాము. అమ్మ నేను ఏమంటున్నానంటే, ప్రభాకర్ గారు మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ అయితే, మీరు తెలంగాణ పట్ల ఏమైనా ప్రేమ తెలంగాణ రాష్ట్రానికి అదర్శం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా రావాల్సినటువంటి ఫండ్స్ కాకుండా ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఇక్కడి నుంచి గెలిచినటువంటి మంత్రులు కావచ్చు, ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీ కావచ్చు తీసుకొచ్చినారా? లేదా మోడీ గారు దయచేసి ఈ 10 సంవత్సరాలలో ఏదైనా ఒక స్పెషల్ ప్యాకేజ్ ఎట్లయితే బీహార్కి ఇచ్చిందో, ఎట్లయితే గుజరాత్కి ఇచ్చిందో, ఎట్లయితే హిమాచల్ ప్రదేశ్ ఇచ్చిందో, ఎట్లయితే ఉత్తరప్రదేశ్ ఇచ్చిందో, ఎట్లయితే మధ్యప్రదేశ్ ఇచ్చిందో, ఆ రకంగా తెలంగాణ బిడ్డలమైన మనము స్పెషల్ ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలేదు. సాధారణంగా అన్ని రాష్ట్రాలతో పాటు రావాల్సినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి వస్తున్నాయి. అది వందే భారత్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద స్టేట్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. నేనేమంటున్నానంటే, తెలంగాణ కోరుకుంటుంది, ప్రభాకర్ గారు కూడా కోరుకోవాల్సింది ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కాబట్టి ఫండ్స్ తీసుకొచ్చి, అది మంత్రి గారు కావచ్చు, బండి గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా పెద్దల విశ్వేశ్వర రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కొంత ఫండ్స్ అయితే రాజకీయాలు. ఓకే అండి వెంకటస్వామి గారు, రైట్, సమయం తక్కువగా ఉంది. ప్రభాకర్ గారు, సో ఫైనల్ గా అంటే భారత రాజ్యాంగం మన సెక్యులర్ దేశం అని చెప్పినా కూడా ఎందుకు రాజకీయ పార్టీలు ఎక్కువగా కూడా దేవుణ్ణి ఉపయోగించుకుని, ఇందాక ఆయన మాట్లాడుతూ కూడా అంటే బీజేపీ సభలు పెట్టినప్పుడు కూడా స్టార్టింగ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తిస్తూ ఉంటారు. సో ఎందుకు అట్లా ఇప్పుడు మనం చూస్తాం, ఎక్కువగా కూడా అయోధ్య రామ మందిరం తర్వాత కూడా ఎక్కువగా కూడా ఈ వివాదం అనేది చాలా వరకు ఈ రాజకీయ నేతలందరూ కూడా ఎక్కువగా యూజ్ చేసుకుని దేవుణ్ణి మాత్రం రాజకీయాలకి దూరంగా ఉంచితేనే బాగుంటుంది అనిపిస్తోంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు? మనం పుట్టింది భారత మాత గడ్డ మీద. మనం మన దేవునికి మనం గౌరవించుకోమా? ఇప్పుడు కొండా సురేఖ గారు ప్రతి వారము మైసమ్మ తల్లి గుడికి వెళ్తారు. దేనికి వెళ్తున్నారు? ఒక నమ్మకం. ఆమె భర్త సాయిబాబాని నమ్ముకుంటారు. ఆయన దేనికి వెళ్తున్నాడు? అదొక నమ్మకం. సో మనం రాముడి నేల మీద పుట్టాం కాబట్టి మనం ఆ అస్తిత్వాన్ని గుర్తు చేసుకోవడంలో తప్పేముంది? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ వ్యతిరేకమేనండి. మొదటి నుంచి ఎలా మీరు రామ మందిరాన్ని కట్టిస్తే ఆ రామ మందిరాన్ని నిర్మాణానికి వ్యతిరేకించింది. అంతేకాకుండా అసలు రాముడి పోటీ కూడా ఎక్కిన మనుషులు వీళ్ళు. మనం ఏంటంటే ఇప్పుడు మన మనసులో ఒక నమ్మకాలు ఉంటాయి. మన ప్రతి మా నమ్మకం శ్రీరాముడు, ఎవరు నమ్మకాలు అనుకుంటారు? ఆమె నమ్మకం పెద్ద మైసమ్మదేవి, కొంతమంది నమ్మ పెద్దమ్మ తల్లి. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే ఒకరి నమ్మకాల మీద మనం వేలు పెట్టి కలకాల్సిన అవసరం లేదు. రాజకీయం అవుతుంది, అందరూ మాట్లాడాలి. మేము మా పార్టీ నుంచి పిఎం కిసాన్ యోజన అవనండి, ముద్ర యోజన అవనండి, ఉజ్వల యోజన అవనండి, ఆవాస్ యోజన అవనండి, ఉచిత బీమా అవనండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వాల్సింది మేము ఇస్తున్నాం. వాటి గురించి మాట్లాడాలి. అంతేకాని దేవుళ్ళ కోసం మనం మాట్లాడే పరిస్థితి కాదు. ఇప్పుడు ఎవరి దేవుళ్ళు కూడా పైనుంచి ఎవరికి కూడా దేవుళ్ళు అనేవాళ్ళు మన మనిషి రూపంలోనే దేవుడు డబ్బులు ఇస్తారు.
ఇస్తారు. Right. అంతేగాని దేవుడికి డైరెక్ట్ గా ఎవరికి ఎవరు? మా దృష్టిలో మా దేవుడు మా నరేంద్ర మోడీ గారి రూపంలోనే ప్రజలందరికీ ఆయన సేవ చేస్తున్నాడు, ఇస్తున్నాడు. మన పేరు పెట్టి మేము చేస్తున్నాం. దాన్ని కూడా వీళ్ళు వంకర బుద్ధి, కుసంస్కారంతో, వంకర బుద్ధితో వీళ్ళు శ్రీరాముడి మాట్లాడుతున్నారు. మాటలు మాట్లాడే వాళ్ళు రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభా గౌడ్ గారు, కత్తి వెంకట స్వామి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.